అమెరికాలో రైతులు ట్రంప్పై గుర్రమంటున్నారు. మిడిల్ అమెరికాలో ఉన్న రైతులు, ముఖ్యంగా కన్జర్వేటివ్ రిపబ్లికన్ బెల్ట్లో కూడా రైతులు ట్రంప్ వాణిజ్య విధానాలు మా కొంపను ముంచుతున్నాయంటూ చాలా కోపంతో ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్లోనూ అంతకు ముందు కూడా వైట్ రూరల్ ఫార్మింగ్ కమ్యూనిటీ ట్రంప్కు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఈసారి ఆ మగా లాబీలో భాగం వారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాళ్ళు చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యే 2 అగ్రికల్చర్ క్రాప్స్, ఒకటి సోయా, కార్న్, ఈ 2 పండించేటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ ట్రేడ్ విధానాల వల్ల. ఎందుకంటే అమెరికాలో రైతులంటే మనలాగా బక్కచిక్కిన వాళ్ళకి కారు. అమెరికాలో సగటున 500 ఎకరాలు ఉంటుంది, కొంతమందికి అయితే 10,000 ఎకరాల వరకు కూడా ఉంటారు. అంటే వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్లే కాదు, పార్టీల క్యాంపెయిన్ ఫండింగ్లో కూడా కీలక పాత్ర పోషిస్తారు. సో వాళ్ళ బాధ ఏంటంటే అమెరికా చైనా పైన వాణిజ్య ఆంక్షలు పెట్టింది. దాంతో చైనా రిటాలియేట్ చేసింది. ప్రపంచంలో ఉండేటువంటి 60% సోయాను చైనానే కొంటుంది. అంటే ప్రపంచంలో పండేటువంటి 60% సోయా చైనా కొంటుంది. కారణం చైనాలో పోర్క్ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున ఈ సోయా కావాలి. అందులో హాఫ్ అమెరికా నుంచే వస్తుంది. ఎప్పుడైతే చైనా పైన ట్రంప్ ట్రేడ్ శాంక్షన్స్ టారిఫ్లు విధించడం మొదలుపెట్టాడో చైనా అమెరికా నుంచి సోయా కొనడం మొత్తానికి మానేసింది. దీంతో అమెరికన్ సోయా ఫార్మర్స్ నష్టపోతున్నారు. సోయానే కాదు, కార్న్ ఫార్మర్స్ కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే మీకు ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతున్నాయి, ధరలు పడిపోతున్నాయి. ఈ టారిఫ్ల వల్ల కొనేవాడు దొరకడం లేదు. అందుకే ఈ మధ్య ఇండియా పైన ట్రంప్ ప్రభుత్వం ప్రెషర్ తెస్తుంది, కార్న్ కొనండి అని. కానీ భారతదేశంలోనే కార్న్ సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల మనకు అమెరికన్ కార్న్ గనక చేస్తే మన రైతులు దెబ్బతింటారు. అందువల్ల మన ప్రభుత్వం అందుకు వెంటనే ఒప్పుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ట్రంప్ అందుకే మీకు ఈ మధ్య ఇండియాతో మళ్ళీ ట్రేడ్ టాక్స్ మొదలుపెట్టాడు. మోడీ పట్ల ప్రేమ గీతాలు పాడుతున్నాడు. మోడీని ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ మాట్లాడుతున్నాడు. సో అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఇండియాకు వచ్చారు. సో ఇండియాతో ట్రేడ్ కొరకు మళ్ళీ సంకేతాలు, ట్రేడ్ డీల్ కొరకు సంకేతాలు పెంచాడు. కారణం ఏంటంటే ఆ కార్న్ ఫార్మర్స్, సోయా ఫార్మర్స్ నుంచి పెద్ద ప్రెషర్ ఉంది. ఎందుకంటే 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. రిపబ్లికన్ మెంబర్స్ అంతా, పార్లమెంట్ మెంబర్స్, రిపబ్లికన్ మెంబర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు బాగానే ఉంటావు కానీ మా పదవులు పోయేలా ఉన్నాయని. ఎందుకంటే వీళ్ళందరూ గతంలో ట్రంప్ కావచ్చు, రిపబ్లికన్స్ కావచ్చు ఓట్లేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఈ ప్రాబ్లం వస్తుందేమో. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ సమస్యగా ఉంది, స్టాగ్నేషన్ సమస్యగా ఉంది, స్టాగ్ఫ్లేషన్ అంటారు. స్టాగ్ఫ్లేషన్తో ప్రజల్లో కోపం పెరుగుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఫార్మర్స్లో కూడా ఈ ఆందోళన పెరుగుతోంది. చైనా ఎప్పుడైతే అమెరికా నుంచి సోయా కొనడం మానేసిందో బ్రెజిల్ నుంచి సోయా కొనడం మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున తనకు అవసరమైన సోయాను ఇప్పుడు బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందుకే ఆ ట్రంప్కి ఎక్కలేని కోపం వస్తుంది బ్రిక్స్ పైన. ఎందుకంటే బ్రిక్స్లో ఇంట్రా బ్రిక్స్ ట్రేడ్ ముమ్మరం అవుతోంది. అంటే ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధిస్తే బ్రెజిల్ పైన 50% టారిఫ్ విధించి బ్రెజిల్ ఇబ్బంది పెట్టింది. దాంతో చైనా అటు అమెరికాతో ప్రతీకారం తీర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇటు బ్రెజిల్ నుంచి కొని ఒక రకంగా బ్రెజిల్కు సన్నిహితమైంది. అందుకే మీకు ఈ బ్రిక్స్ బాండేజ్ పైన ట్రంప్కి ఎక్కలేని కోపం రావటానికి కూడా కారణం. భారతదేశము అగ్రికల్చరల్ కమాడిటీస్ మార్కెట్లోకి ఎంటర్ కావడం అని అంత సులభంగా ఒప్పుకోదు. ఇప్పటికే కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేస్తేనే పత్తి రైతులు గోలాగా ఉంది. ఇంకా అది పూర్తి స్థాయిలో పొలిటికల్ ఇష్యూ కాలేదు, కానీ అది ఖచ్చితంగా మోడీకి, బీజేపీకి ఛాలెంజ్గా మారుతుంది ఎప్పుడైతే పత్తి ధరలు పడిపోతుంటే. మనం అంతకుముందు అమెరికాకు ట్రేడ్ కన్సెషన్స్లో భాగంగా బాదం, పిస్టా లాంటి ఈ నట్స్
కొనడం పైన ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్ తగ్గించాం. ఎందుకంటే అమెరికా ఎగుమతి చేసే బాదం పిస్టాల్లో ఎక్కువ భాగం ఇండియానే ఉంటుంది. అమెరికా బాదం ఎక్స్పోర్ట్స్లో 70%, అమెరికా పిస్టా ఎక్స్పోర్ట్స్లో 90% కూడా ఇండియానే ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే బాదం పిస్టా పండించే రైతులు రిపబ్లికన్ ఏరియాస్లో లేరు. ప్రధానంగా ఈ నట్స్ కాలిఫోర్నియాలో పండుతాయి, అక్కడ డెమోక్రాట్ల ప్రాబ్లం ఉంది. సో అందువల్ల మన ఇండియా బాదము పిస్టా రైతాంగానికి రిలీఫ్ ఇచ్చినా సో అక్కడ మీకు అది కాలిఫోర్నియాలో ఉన్న రైతాంగానికి బెనిఫిట్ అవుతారు. వాళ్ళు డెమోక్రటిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. మీకు సోయా కార్న్ పండించే మిడిల్ అమెరికన్ స్టేట్స్ రిపబ్లికన్ బేస్, అది అక్కడ రిపబ్లికన్ బేస్లో ఉన్న రైతాంగం మాత్రం ఇవాళ ఆందోళనగా ఉన్నారు. అందుకే ట్రంప్ ఇండియాతో తొందరగా ఒప్పందం కుదుర్చుకొనైనా ఆ కార్న్ సోయాను మనకు అంటగట్టడానికి చూస్తున్నాడు. అందుకే చైనాతో కూడా మళ్ళీ ట్రేడ్ డీల్ కొరకు తొందరపడుతున్నాడు. జింపింగ్ను కలవాలంటున్నాడు. ఎలాగైనా చేసి చైనాతో సోయా కొనిపించాలి అన్నది ఇప్పుడు మగా లాబీ ఆందోళనగా ఉంది. అందుకే డెమోక్రాట్లు మీమ్లు వీడియోలు చేస్తున్నారు, మాగా బెగ్స్ బిఫోర్ సోషలిజం అని. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, సోషలిస్ట్ చైనా ముందు మోకరిల్లుతోంది అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. సో అందువల్ల ట్రంప్ పైన డొమెస్టిక్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడడం మొదలైంది.